హాయ్, ఈరోజు టమాటా నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. టమాటాస్ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని వితౌట్ ఆయిల్లో వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే వాటర్ ఇంకాలు కాబట్టి. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు మీడియం సైజులో వేసుకోవాలి. అంటే మెజర్మెంట్స్ని బట్టి వేసుకోండి. కొన్ని టమాటాలు తీసుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా అట్లా తీసుకోండి. నేను కొంచెమే టమాటాలు తీసుకున్నాను కాబట్టి కొంచెమే చింతపండు తీసుకున్నా. క్వాంటిటీని బట్టి తీసుకోండి. కొంచెం ఫ్రై అవ్వాలి, ఇట్లా వాటర్ అంతా ఇంకిపోవాలి, మొత్తం ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి మొత్తం. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇట్లా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం కారం 3 స్పూన్స్ వేసుకున్నాను. నేను కారం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటిని మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మూడింటిని కలిపి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసి తర్వాత తాలింపు కావాల్సినవన్నీ వేసుకోవాలి, కరివేపాకు, పప్పులు ఇవన్నీ. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చేసుకుని మిక్సీ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. అంతే, రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా సరే చాలా బాగుంటుంది.